సర్పంచ్ పదవి వేలం రూపాయలు 15 లక్షలు పడిన కాంగ్రెస్ నేత. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నారాయణపల్లిలో సర్పంచ్ పదవి కోసం గ్రామస్తులు వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో సర్పంచ్ పదవి దాదాపు 17 లక్షలు పలికినట్లు గ్రామస్తులు తెలిపారు. ఓవైపు ఎలక్షన్ కమిషన్ ఏకగ్రీవాలు వద్దంటూ ప్రకటన విడుదల చేసిన వేలంపాట నిర్వహించడం పాకనాటి బారి వాములు యాదవ్ పదవిని వేలంపాటలో దక్కించుకోవడం గమనార్హం. ఆలయ నిర్మాణం పేరుతో సర్పంచ్ పదవి కోసం వేలంపాట నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూల్ మండలం మన్కాపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్తో పాటు 8 మంది వార్డు సభ్యులను గ్రామస్తులు ఏకగ్రీవం ఎన్నుకున్నారు. శనివారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో వారంతా నామినేషన్ కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థి వార్డు సభ్యులకు స్థానాలకు ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి శుభవార్త చెప్పింది. పెండింగ్ బిల్లులకు సంబంధించి రూపాయలు 707 కోట్ల 30 లక్షల నిధులు విడుదల చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రతి నెల ఉద్యోగుల కోసం 700 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ సంగతి తెలిసింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడత భూమి సేకరణపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. రాజధాని పేరుతో సేకరించిన తొలి విడత 54,000 ఎకరాల్లో రాజధాని ఎక్కడా అని ప్రశ్నించారు. రెండో విడత 20,000 ఎకరాల భూమిని ఆదాని అంబానీ కోసమేనా అని ఆమె నిలదీశారు. రెండో విడత భూసేకరణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్న ఆమె తొలి విడతలో సేకరించిన 54,000 ఎకరాలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీడీ ఉప ఎన్నికలకు ఒకరోజు ముందే ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన రాజేష్ గుప్తా ఇవాళ పార్టీని వీడి బీజేపీలో చేరారు. నిరసనకారులు ఒక పోలీస్ అధికారికి నిప్పంటించిన ఘటన పంజాబ్లోని సంగ్రూర్లో చోటు చేసుకుంది. స్థానిక కాంట్రాక్ట్ రోడ్వేస్ ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం నిరసనకు దిగి బస్సులపైకి ఎక్కి నినాదాలు చేశారు. అయితే నిరసనను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. అంతేకాదు చేతిలోని బాటిల్స్లో ఉన్న పెట్రోల్ను పోలీసులపై చెల్లి ఒక పోలీసు అధికారికి నిప్పంటించారు. మంటలను ఆర్పిన పోలీసులు నిరసనకారులపై కేసు నమోదు చేశారు. శ్రీలంకను ఉక్కిరిబిక్కిరి చేసిన దిత్వా 123 మంది మృతి. దిత్వా తుఫాన్ శ్రీలంకను ఉక్కిరిబిక్కిరి చేసింది. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురవడం, కొండ చర్యలు విరిగిపడడం, వరదలు పోటెత్తడం లాంటి ఘటనలతో జనం ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 123 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 100 మంది గల్లంతయ్యారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 62 ఏళ్ల వయసున్న ఆయన ఇవాళ క్యాన్బెరాలోని అధికారిక నివాసంలో తన భాగ్యస్వామిని జోడీ హెడోన్ను మనువాడారు. ఎయిర్ బస్ కంపెనీకి చెందిన సుమారు 250 విమానాల్లో సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయనున్నారు. దీంతో ఇండిగో, ఎయిర్ ఇండియా వద్ద విమానాలు రాకపోకలకు ఆలస్యం జరగనుంది. సోలార్ రేడియేషన్ వల్ల ఫ్లైట్ కంట్రోల్ డేటా దెబ్బతినే అవకాశం ఉందని, దానికోసం సాఫ్ట్వేర్ను మార్చుతున్నట్లు ఎయిర్ బస్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ల వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ను భారీగా తగ్గించడం లేదా పూర్తిగా రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చర్య వల్ల వచ్చే ఆదాయంలో లోటును టారిఫ్ల ద్వారా సమర్థవంతంగా భర్తీ చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.